కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే ప్రధాన వాదనలకు అనుమతించాలా లేక కేంద్రం అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాలను కలిపి వినాలా అన్న దానిపై బి సురేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగే వాదనలు ట్రైబ్యునల్ తీసుకునే నిర్ణయం ఇరు తెలుగు రాష్ట్రాలకు కీలకం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వరకే పరిమితం కావాలని ఏపీ, రెండింటిలోనూ ఒకే రకమైన అంశాలు ఎక్కువగా ఉన్నందువల్ల రెండూ కలిపి వినాలని తెలంగాణ కోరుతున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకపోతే చేయడం, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వినియోగం ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. బసావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించింది. క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి 150 టీఎంసీలు నిల్వ చేసి వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నీటి లభ్యతను 3 కేటగిరీల్లో పరిగణలోకి తీసుకుని పంపిణీ చేసింది. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్లగా తర్వాత తెలంగాణ భాగమైంది. దీంతో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2013లో ఇచ్చిన తుది తీర్పుపై కేంద్ర గెజెట్ జారీ చేయలేదు. ఈ కారణంగా బసావత్ ట్రైబ్యునల్ కేటాయింపులపైనే 10 ఏళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతూ ఉంది. రాష్ట్ర విభజన కంటే ముందు నుంచి కూడా ఈ నీటి వాటాలకు సంబంధించి కొంత రెండు ప్రాంతాల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే విభజన చేయాలని, నీటి కేటాయింపులు చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా తమకు కృష్ణా జిల్లాలకు సంబంధించి న్యాయంగా రావాల్సినటువంటి నీటి వాటాను తమకు కేటాయించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే ప్రధాన వాదనలకు అనుమతించాలా లేక కేంద్రం అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసినటువంటి తదుపరి మార్గదర్శకాలను కలిపి వాదనలు వినాలా అనే దానిపైన ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగే వాదనలు ట్రిబ్యునల్ తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కేటాయింపుల పైన చాలా కీలకం కాబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వరకే పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రెండిట్లోనూ ఒకే రకమైన అంశాలు ఎక్కువగా ఉన్నందువల్ల రెండు కలిపి వినాలని తెలంగాణ ప్రభుత్వం అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకపోతే నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం ఎలా ఉండాలనే నిర్ణయించే బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం గతంలోనే అప్పగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించింది. అదేవిధంగా క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 150 టీఎంసీల నిల్వ చేసి వినియోగించుకోవడం అనే అంశానికి సంబంధించి కూడా ఒక ఫెసిలిటీని కల్పించినటువంటి పరిస్థితి కూడా గతంలో ఉంది. అయితే ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి లభ్యతను 3 కేటగిరీల్లో పరిగణలోకి తీసుకుని పంపిణీ చేసింది. దీనిపైన అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్ళగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో ఈ అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు కూడా అంటే భిన్నాభిప్రాయాలు కూడా ఉంది. దీంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చినటువంటి తుది తీర్పు పైన కేంద్రం ఇంతవరకు గెజిట్ జారీ చేయలేదు. ఈ కారణంగానే బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులపైనే 10 ఏళ్లుగా వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగినటువంటి వాదనల నేపథ్యంలో నీటి కేటాయింపులకు సంబంధించి ప్రధానంగా నీటి కేటాయింపులకు సంబంధించి
సెక్షన్ 89 ప్రకారమే వాదనలకు అనుమతించాలా, లేక కేంద్రం అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసినటువంటి Right, తదుపరి thank you. మార్గదర్శకాలను కలిపి వినాలనే దానిపైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతూ ఉంది. థ్యాంక్ యూ రమేష్. దీనిపై మరిన్ని విషయాలు సవిన్ అందిస్తారు. చెప్పండి సవిన్. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు అదే విధంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కృష్ణానది జలాల విషయంలో ఈ వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించడాన్ని తెలంగాణ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. తెలంగాణకు కేవలం 590 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఎక్కువగా ఉంది కాబట్టి సమానంగా నీటి వాటాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు బచావత్ ట్రిబ్యునల్ నుంచి నీటి కేటాయింపులు జరగలేదు. ఆ వివాదం అదే విధంగా కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. అయినప్పటికీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో నీటి వాటాల పంపిణీ జరగటం లేదు. ముఖ్యంగా రెండు వివాదాలు అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ 89 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కావాలి, నీటి వాటాల పంపిణీ జరగాలని ఒక చట్టం ఉండగా మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంకొక చట్టం ఉంది. ఈ రెండు చట్టాలలో ఏ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు నీటి వాటాలు పంచాలనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అభ్యంతరంగా మనకు తెలుస్తోంది. ఎన్నిసార్లు భేటీ అయినప్పటికీ కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి బోర్డు ఎన్నిసార్లు భేటీ అయినప్పటికీ భేటీ అపరిష్కృతంగానే ముగుస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. దీంతో సమస్య జటిలంగానే ఉంటూ వస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం వచ్చి అక్కడ సంవత్సరం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఎప్పటికైనా జల వివాదాలు సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనే సందిగ్ధత నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణానది జలాల పంపకంలోనే ఈ విధమైన సమస్య నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బచావత్ ట్రిబ్యునల్ కు సంబంధించి 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. తెలంగాణకు 590 టీఎంసీలు కేటాయించింది. మరోవైపు క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి 150 టీఎంసీలు నిల్వ చేసి నియోగించుకోవడానికి అవకాశం కల్పించినప్పటికీ ఇప్పటి వరకు వీటిపై స్పష్టత లేకపోవడంతో ఎన్నిసార్లు బోర్డు భేటీ అయినప్పటికీ సమస్య జటిలంగా మారుతూ వస్తున్న నేపథ్యంలో మరోసారి కృష్ణానది జలాల సంబంధించి బోర్డు భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా ఉంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.